ఏంటే మొత్తం బట్టలని నానబెట్టేసావా? ఎంత గుండమ్మైనా మీ ముందు తల వంచాలి కదా, అందుకే ఇలా వంచా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేదో సరదాగా అంటే. ఓ, సరదాగా అన్నారా? నేను సీరియస్ గా తీసుకున్నానండి. ఏయ్, మొత్తం అన్ని ఇలా నానబెట్టేస్తే నేను ఇప్పుడు ఏం వేసుకోవాలి? అరే ఆది గారు, ఈ రోజు రాత్రి మీరేం బట్టలు వేసుకొని పడుకున్నారని ఎవరూ అడగరులేండి. వీధిలో ఎవరు అడుగుతారని కాదు, ఇంట్లో ఎవరైనా చూస్తే చెయ్యి అంటారు. దీంట్లో నాదేం పోయింది? నీదేం పోదే. ఈ డ్రెస్లో ఈ అవతారంలో నన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. మొత్తం బట్టలని నానబెట్టేసావా? డౌట్ వస్తే వెళ్ళి చెక్ చేసుకోండి. నీతో సరదా కూడా వెటకారం ఆడకూడదే. నీతో మాట్లాడి దాహం వేస్తుంది. అయ్యో, దాహం వేస్తుందా? ఒక నిమిషం. ఏమండి, నీళ్ళు తాగుతారా? ఏ, నాకు దాహం వేస్తుంటే నువ్వు తాగేస్తున్నావేంటే? నాకు దాహం వేసింది, అందుకే తాగేశాను. అయితే ఇప్పుడు నేనేం తాగాలి? కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తీసుకొని తాగండి. నేను ఈ అవతారంతో బయటికి వెళ్ళాలా? మొగుడిని ఏడిపించడానికి పెళ్ళాం చేతిలో ఇన్ని ఆయుధాలుంటాయని ఇప్పుడే తెలిసింది నాకు. ఇలాగే బయటికి వెళ్ళలేను, ఇలాగే ఇక్కడ పడుకోలేను. ఏంటి నా పరిస్థితి? ఇంకెప్పుడైనా నన్ను హర్ట్ చేస్తారా? చీచి, శాంపిల్గా కూడా నేను నిన్ను హర్ట్ చేయను. నీ మీద ఒట్టు. అయితే తీసుకోండి. అమ్మాయ, థ్యాంక్ యూ. అన్ని చిలిపి ఎక్స్ట్రాలే. దొంగ మొహం నాన్న, ఇవాళ నేను నీకు దొరికానే. నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తా నీ సంగతే. హలో, మీకంత టైం రాదులే, కానీ ముందు బట్టలేసుకొని వెళ్ళి తయారై వచ్చి పడుకోండి. టైం అయింది. గుడ్ నైట్. లేదండి, ఆలస్యం ఏమీ లేదు. ఇవాళ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరే, ఇవాళ క్లియర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రే బాబీ, ఎవర్రా? అదే అన్నయ్య, మన కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి ఆఫీస్ ఓపెన్ చేయాలి కదా, దాని గురించే. ఆఫీస్ ఓపెన్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం ఓకేరా. ఇక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావంటే ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్న స్టాండర్డ్స్ ఏంటి, పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాయి, అవన్నీ తెలుసుకోవాలి కదా. అవునరా బాబీ, ఈ బిజినెస్ గురించి, అందులో ఉండే లోటుపాట్ల గురించి పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు మ్యాగజైన్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా నువ్వు చూస్తే నీకు చాలా హెల్ప్ అవుతుంది. అవును మనవడా, స్వశక్తితో ఎదగాలనుకోవడం ఎంత ముఖ్యమో ఆ ఫీల్డ్లో లాస్ అయిన పెద్దోళ్ళు చెప్పినవి పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే తాతయ్య, ఇగో అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్న మ్యాగజైన్స్ తీసుకొచ్చా. తాతయ్య, మావయ్య గారు తీసుకోండి. బాబీ, టీ తీసుకో. ఎలాంటి అనుభవం లేకపోయినా ఇంత ధైర్యంగా ఈ బిజినెస్లో ముందడుగు వేస్తున్నానంటే దానికి కారణం వదినే. గుండం తోడుగా ఉందంటే ఎవరికైనా ధైర్యం ఉంటుంది అబ్బాయి. బాబీ ఇది కానీ చూశాడంటే బాబీకి లోకికి గొడవలు అయిపోతాయి. ఎలాగైనా దీనిని కవర్ చేయాలి.
అన్నట్టు ఈ బిజినెస్ గురించి లాస్ట్ వీక్ ఒక పెద్ద ఆయన తన అభిప్రాయాలు అనుభవాలు చెప్తూ ఒక ఆర్టికల్ రాశాడు అన్నయ్య. అది వదినా, ఆ మ్యాగజైన్ ఒకసారి ఇవ్వా. మిమ్మల్ని వదినా, ఆ మ్యాగజైన్ ఇవ్వండి. బాబీ ముందు నువ్వు కాఫీ తాగు, తర్వాత చూద్దు గాని. బహుశా తను చదివాకి ఇస్తుందేమోరా, అంతేనా? ఆ, అవునవును. ఆ, అయితే ఇప్పుడు ఆఫీస్ పెట్టేస్తే మంచిదేమో కదరా. అవునన్నయ్య. అన్ని ఏర్పాట్లు చేశానంటున్నావు, లోను కూడా అప్రూవల్ అయిపోయిందన్నావు. కాబట్టి ఎంత త్వరగా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే అంత మంచిదిరా. సరే నాన్న. ఆ బుక్ని ఎవరు చూడకుండా తీసుకెళ్ళిపోతుందేంటి? సంథింగ్ ఈజ్ దేర్ బేబీ. పద. లోకేశ్వరి, లోకేశ్వరి, లోకి, ఏంటక్క, ఏమైంది? ఇదిగో చూడు చూడు. అక్క, ఎవరిదో బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ అంట, అది చూడాలని చెప్పి బాబీ ఈ మ్యాగజైన్ ని ఇంటికి తీసుకొచ్చాడు. టైంకి అది నాకంట పడింది కాబట్టి సరిపోయింది. వాళ్ళు చూస్తుంటే బాబీ గాని చూసుంటేనా? ఇంకేమైనా ఉందా? అయిపోయింది కదా అనుకున్నా, కానీ ఈ విషయం ఇలా మ్యాగజైన్ రూపంలో ఇంటి దాకా వస్తుందని నేను అనుకోలేదు. ఆ మ్యాగజైన్లో ఏముంది మమ్మీ? గుండమ్మే అనుకుంటే లోకేశ్వరి ఇంకా భయపడుతోంది. గుండమ్మా, ఒకసారి ఇలా రా. ఆ, వస్తున్నానత్తయ్య. లోకేశ్వరి, అత్తయ్య గారు పిలుస్తున్నారు. నేను వెళ్ళే ఆవిడికి టిఫిన్ పెట్టేసి వస్తాను. ఈలోపు నువ్వు ఈ మ్యాగజైన్ ని ఎవరి కంట పడకుండా దాచేసే. ఆ తర్వాత ఎలాగైనా దీన్ని బయటపడేద్దాం. దాచిపెట్టు. లోకేశ్వరి మోడల్ ఎప్పుడైందే? అది నాకు తెలుసు మమ్మీ. ఆ రోజు నేను పట్టించాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని ఆ కాంపిటీషన్ జరిగే ప్లేస్కి వెళ్ళాను. కానీ మిస్ అయింది మమ్మీ. ఆ రోజు కాంపిటీషన్లో మోడల్గా గెలిచి నెత్తి మీద కిరీటం పెట్టించుకుని మురిసిపోయి ఉంటుంది. ఇప్పుడు అదే తన పాలిట ముసలమవుతుందని ఊహించుండదు. చెల్లెలి బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఈ ఆర్టికల్ చూడగానే ఆ గుండమ్మ అంత టెన్షన్ పడిందన్నమాట. ఇది ఇంట్లో వాళ్ళు చూస్తే భయపడేది లోకేశ్వరి ఒక్కతే కాదు మమ్మీ, ఆ గుండమ్మ కూడా భయపడుతుంది. ఆ కాంపిటీషన్లో గుండమ్మ కూడా హెల్ప్ చేసింది.
ఒక్క ఆర్టికల్తో ఇద్దరు భలే దొరికారే. వెళ్ళి ఇదందరికీ చూపిద్దాం పద. వద్దు మమ్మీ, అదేంటి? ఇది తీసుకుని వెళ్ళి చూపిస్తే మనం లోకేశ్వరి మీద కంప్లైంట్ చెప్పినట్టు ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రదర్శించే సన్నివేశం వేరే ఉంది మమ్మీ. చెప్తాను పద. ఏమండి, నా శారీ ఎలా ఉంది? బాగుందా? ఏంటే ఉదయాన్నే సింగారించుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి, సావిత్రి పిన్ని గారి మనవడి బారసాలండి. రోజు నువ్వు శ్రీమంతాలని చెప్పేసి బారసాలని చెప్పేసి అటు ఇటు వెళ్ళిపోతే నన్నెవరు చూస్తారే? వదిన లేకపోతే ఏమైంది అన్నయ్య గారు? ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు కదా. అవును, ఏం కావాలన్నా సరే పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తారు, చేసి పెడతారు. వదిన మాట జవదాటని కోడళ్ళు, కుటుంబం పరువు కాపాడడానికి ఇంట్లో అడుగుపెట్టిన కోడళ్ళు. మేడం, ఒక్క నిమిషం. ఇది కూడా మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ బొకే శాలువా ఏంటే? ఎవరికి? చెప్తానత్తయ్య. పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, లోకేశ్వరి అక్క, గుండమ్మ అక్క, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ఏంటమ్మా బొకే శాలువా ఎవరికి అంటుంటే వాళ్ళందరినీ పిలుస్తున్నావేంటి? ఇది లోకేశ్వరి అక్క కోసం తెప్పించాను మావయ్య. ఒక్క నిమిషం ఆగండి, మీకే తెలుస్తుంది. రాక, ఇది నీకోసమే తెప్పించాను. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ తీసుకో. లోకేశ్వరి. క్లాప్స్ కొట్టండి మీరు కూడా. దానికి సన్మానం చేస్తున్నామేంటమ్మా? అదేం కనకారం చేసిందని? ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటండి? మీరు ఆల్రెడీ తను సాధించిన దానికి సన్మానం చేసేసి ఉంటారు. కాకపోతే కొంచెం ఆలస్యంగా మాకిప్పుడే తెలిసింది. మా సంతోషం కొద్దీ ఏదో ఇలా సన్మానం చేస్తున్నాం. అసలు దేని గురించి మాట్లాడుతున్నావే? లోకేశ్వరి అక్క మొన్న మిస్ హైదరాబాద్ పోటీల్లో గెలిచి మోడల్ అయింది కదా. కాకపోతే పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉన్నా మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ లో అవకాశం ఎలా సంపాదించిందో మరి. నువ్వు గ్రేట్ అక్క, భలే మేనేజ్ చేసావు వాళ్ళని. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? లోకి మోడల్ అవడం ఏంటి? తనకి ఒకప్పుడు మోడల్ అవ్వాలని ఆశ ఉండేది, కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని అప్పుడే డ్రాప్ అయిపోయింది కదా. అవును.
అంటే మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారా? మాకు పని పాట లేకుండానే బొకే ఇచ్చి శాలువా కప్పుతామా? మమ్మీ, మ్యాగజైన్ తీసుకురా. ఇదిగోండి, తను మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో గెలిచి మోడల్ అయిన సందర్భంగా న్యూ మోడల్ అంటూ హెడ్డింగ్ పెట్టి తన ఫోటో వేసి గొప్పగా ఆర్టికల్ రాశారు. మీరే చూడండి. ఏంటి అంతలా ఆశ్చర్యపోయారు? అంటే ఈ విషయం మీకెవరికి తెలీదా? ఇంట్లో వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం కట్టుకున్న భర్తవి నీకు కూడా తెలీదా బాబు? ఏమి మా పరువుని బజార్న పడేశావు కదే. అమ్మా కామాక్షి, మా పరువుని తీసావు కదే. ఎందుకు చేశావు? ఎందుకు చేశావే? కామాక్షి చెప్పవే, ఆపవే, పట్టకు. చెప్పవే. కామాక్షి ఆపమంటున్నానా? నువ్వు మోడలింగ్ చేయటం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని తెలుసు కూడా ఇలా ఎందుకు చేశావే? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ ఇష్టాలతో తనకేం పని లేదనుకుందేమో. వైష్ణవి, తన మీద ఎందుకు అరుస్తున్నారు వదినా? సమాధానం చెప్పాల్సింది ఇది. ఇంట్లో ఎవరికి ఇది మోడల్ అవ్వడం ఇష్టం లేదని తెలిసి కూడా మా అందరి కళ్ళు గప్పి నువ్వు అనుకున్నదే చేసావన్నమాట. రేయ్ బాబీ, 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 వదలరా, తప్పురా. నన్ను ఆపకండి అన్నయ్య. ఇది చేసిన మోసానికి దీన్ని కొట్టడం కాదు, చంపేయాలి. బాబీ, బాబీ, ఆగు బాబీ, వద్దు బాబీ. అవును పెద్దక్క, అత్తయ్య ఏమో గుండమ్మ చాలా మంచిది, కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది, ఇంట్లో ఎవరేం చేసినా దానికి తెలిసిపోతుంది, దాని కళ్ళెవరూ కప్పలేరు అంది. మరి నీ చెల్లెలు నీ కళ్ళు కూడా కప్పేసిందా?
మా అందరి కళ్ళే కప్పిందే, దాని కళ్ళు కప్పలేదా? ఇదేదో మోడల్ అవ్వాలని ఎన్నోసార్లు పిచ్చి వేషాలు వేస్తుంటే ఇదే దగ్గరుండి దాన్ని కంట్రోల్ చేసింది.